హలో హైదరాబాద్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. గ్రేటర్ వరకు అంతా రెడీ. బరిలో 1122 మంది అభ్యర్థులు. నిఘా నీడలో హైదరాబాద్ ఎన్నికల కోసం భారీ భద్రత. మద్యం డబ్బుతో ఓటరుకు గాలం. అనేక డివిజన్లలో రచ్చరచ్చ. అడుగడుగున నిర్లక్ష్యం. సిబ్బందికి పట్టని కరోనా నిబంధనలు. నక్లెస్ రోడ్ లో కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితి చోటు చేసుకుంది. బండి సంజయ్ వాహనాన్ని అడ్డుకునేందుకు టీఆర్ఎస్ కార్యకర్తలు యత్నించారు. టీఆర్ఎస్ నాయకురాలు విజయారెడ్డి అయితే సంజయ్ వాహనానికి అడ్డంగా నిలుచున్నారు. దీంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. బండి సంజయ్ ను అక్కడి నుంచి పంపించేశారు. దీంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. అయితే నక్లెస్ రోడ్ లో బండి సంజయ్ వాహనాన్ని అడ్డుకున్న ఘటనపై మరిన్ని వివరాలను మా ప్రతినిధి ప్రవీణ్ కల్వల అందిస్తారు. ప్రవీణ్, అసలు ఏం జరిగింది? ప్రవీణ్, రైట్, నెక్లెస్ రోడ్ లో బండి సంజయ్ వాహనాన్ని టీఆర్ఎస్ కార్యకర్తలు యత్నించారు. అలాగే కొంతసేపు ఉద్రిక్త పరిస్థితి కూడా చోటు చేసుకుంది. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రవీణ్ కల్వలని అడిగి తెలుసుకుందాం. ప్రవీణ్, ఏం జరిగింది అసలు? బండి సంజయ్ పైన కార్యకర్తలు చంపాపేట్ డివిజన్ దుర్గనగర్ లో టీఆర్ఎస్ నేతలు డబ్బులు పంచుతూ ఉండగా బీజేపీ నాయకులు అడ్డుకున్నారు. దీంతో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, బీజేపీ అభ్యర్థి వంగ మధు మధ్య వాగ్వాదం జరిగింది. బీజేపీ టీఆర్ఎస్ కార్యకర్తలు పరస్పరం దూషించుకున్నారు.
వ్యవహారం పైన టీఆర్ఎస్ బీజేపీ నేతలు ఒకరిపై ఒకరు ఆరోపణలు గుప్పించుకున్నారు. దీంతో రాచకొండ సిపి మహేష్ భగవత్ స్వయంగా రంగంలోకి దిగారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. జీహెచ్ఎంసీ ఎన్నికలకు ముందు ప్రలోభాల పర్వం జోరుగా సాగుతోంది. ఓటర్లకు గాలం వేసేందుకు డబ్బు, మద్యాన్ని ఎరగా వేస్తున్నారు. పలు డివిజన్లలో అధికార పార్టీ కార్యకర్తలు అడ్డంగా బుక్కయ్యారు. కొన్ని చోట్ల ఉద్రిక్తతలకు కారణమైంది. హైదరాబాద్ చైతన్యపురి డివిజన్లో ఓటర్లకు మద్యం బాటిల్స్ ని సరఫరా చేస్తూ టీఆర్ఎస్ నాయకులు దొరికిపోయారు. ప్రభాత్ నగర్లో ఓ ఇంట్లోని కారులో 21 మద్యం బాటిళ్లు, 4 కాటన్ల ఖాళీ సీసాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ మద్యం టీఆర్ఎస్ అభ్యర్థి జిన్నారం విఠల్ రెడ్డికి సంబంధించిందిగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై బీజేపీ కార్యకర్తలు ఆందోళన చేశారు. టీఆర్ఎస్ అభ్యర్థి విఠల్ రెడ్డిపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. అయితే ఆగ్రహంతో బీజేపీ ఆఫీస్ ని టీఆర్ఎస్ నేతలు ముట్టడించారు. దీంతో 2 పార్టీల నేతల మధ్య తోపులాట జరిగింది. 2 వర్గాలను పోలీసులు చెదరగొట్టారు. కొందరు బీజేపీ కార్యకర్తలకు గాయాలయ్యాయి. మద్యం పట్టించినామన్నా కక్షతోని వాళ్ళు మా పైకి దాడి చేశారు. దానికి పోలీసులు వాళ్ళకు వద్దా కొలుతున్నారు. మమ్మల్ని మా ఆఫీసులో మేముంటే మమ్మల్ని వచ్చి కొడుతున్నారు. మా పైకి జీహెచ్ఎంసీ ఎన్నికల్లో డబ్బు ప్రవాహం కొనసాగుతోంది. మల్కాజ్గిరిలో ఓటర్లకు డబ్బు పంచుతూ టీఆర్ఎస్ కార్యకర్త దొరికిపోయాడు. ఈస్ట్ ఆనందబాగ్లో ఈ ఘటన జరిగింది. బీజేఆర్ నగర్లో టీఆర్ఎస్ వార్డు మెంబర్ డబ్బు పంచుతూ పట్టుబడ్డాడు. దీంతో టీఆర్ఎస్ తీరుపై ఇతర పార్టీల నేతలు భగ్గుమన్నారు. కార్వాన్లో టీఆర్ఎస్ అభ్యర్థి ముత్యాల భాస్కర్ డబ్బులు పంపిణీ చేస్తుండగా బీజేపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. టీఆర్ఎస్ కార్యకర్తలతో వాగ్వాదం చేశారు. దీంతో 2 వర్గాల మధ్య ఉద్రిక్త వాతావరణం కనిపించింది. సమాచారం అందుకున్న పోలీసులు డబ్బుల పంపిణీపై విచారణ చేపట్టారు. అంబర్పేట నియోజకవర్గంలోని నల్లకుంట డివిజన్ నరసింహం బస్తీలో టీఆర్ఎస్ నాయకులు విచ్చలవిడిగా డబ్బు పంపిణీ చేశారు. ఈ విషయం తెలుసుకుని కవరేజ్కి వెళ్లిన మీడియా ప్రతినిధులపై దాడికి ప్రయత్నించారు. ఈ ఘటనపై నల్లకుంట పిఎస్లో కేసు నమోదైంది. ఏమంటున్నావు అయితే నువ్వేమంటున్నావు? అరే నువ్వు రాగి మంచిగా మాట్లాడు బ్రదర్. నేను కూడా నోరు జారాలంటే నాకు కూడా వస్తాయి మాటలు. నాకు కూడా నోరు జారాలంటే మంచిగా వస్తాయి. అరే బ్రదర్ స్టేషన్ పోయినాక చూపిస్తా ఇప్పుడే. పటాన్చెరు 113 డివిజన్లో స్థానిక ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు టీఆర్ఎస్ కార్యకర్తలు డబ్బులు పంపిణీ చేశారు. బహిరంగంగా ఇదంతా జరిగినా అధికారులు చూసి చూడనట్టు వ్యవహరించారు. కనీసం ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ప్రతిపక్షాల నేతలు ఆరోపించారు. నేరెడ్మెట్ డివిజన్ బీజేపీ అభ్యర్థి ప్రసన్న నాయుడు ఇంట్లో అధికారులు తనిఖీలు చేశారు. డబ్బులు పంచుతున్నారని ఫిర్యాదులు రావడంతో తనిఖీలు నిర్వహించారు. 6 సభ్యుల బృందం దాదాపు గంటసేపు సోదాలు చేసింది. ప్రసన్న నాయుడు ఇంట్లో నగదేమీ దొరకలేదు. అయితే ఎలాంటి సెర్చ్ వారెంట్ లేకుండా ఎలా తనిఖీలు చేస్తారని ప్రసన్న నాయుడు ప్రశ్నించారు.
డబ్బుల పంపిణీలో పార్టీలు క్రియేటివిటీని చూపిస్తున్నాయి. తమ వ్యూహాలకు పిల్లలను పావులుగా వాడుకుంటున్నాయి. ఎవరికీ అనుమానం రాకుండా చిన్నపిల్లలతో డబ్బులు పంపిణీ చేసిన విషయం బయటపడింది. గడ్డి అన్నారం డివిజన్లో చిన్నారులతో ఓటర్లు డబ్బులు పంపిణీ చేయిస్తూ కెమెరాకు చిక్కారు. ఏం బండ్లకి ర్యాలీ బస్సులా జీహెచ్ఎంసీలో ఓట్ల కోసం గూగుల్ పే, పేటీఎంలతో కాకుండా ఏకంగా అకౌంట్లకే డబ్బులు వేసేస్తున్నారు. ఓటర్ స్లిప్ చూసి అకౌంట్స్ కి కొన్ని పార్టీలు డబ్బులు వేస్తున్నాయి. జగద్గిరిగుట్ట డివిజన్లో ఒక ఓటర్ అకౌంట్లో ఏకంగా 5,000 నగదు జమైంది. ఉన్నట్టుండి అకౌంట్లో 5,000 పడటంతో ఆ ఓటర్ అవాక్కయ్యాడు. ఏం జరిగిందో అని ఆరా తీయగా మేమే వేశామంటూ ఓటరుకు బూత్ కమిటీ ఇన్ఛార్జ్ ఫోన్ చేసి చెప్పారు. అంకుల్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఫోన్ చేసినావు? అది నిన్న మీరు ఫోన్ చేసిరు కదా, ఫోన్ చేసిన తర్వాత 5,000 రూపాయలు అకౌంట్లో పడ్డాయి. ఎవరు కొట్టిరు అవి? నువ్వే కొట్టించినావా? మరి ఆంటీ కొట్టించిందా ఏమో. అవునా? నువ్వు ఫోన్ చేసిన కొద్దిసేపటికే పడ్డాయి. 5,000 రూపాయలు అయితే పడ్డాయి అకౌంట్లో. అదే 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 ఈ నీది తీసుకుంది కదా స్లిప్లు, వాళ్ళకి ఇచ్చిందేమో. ఓహో అట్లా అంటున్నావు. మనతోనే ఉన్నాయి కానీ స్లిప్లు వచ్చినాయి కదా, స్లిప్లు వచ్చినప్పటికీనే. డబ్బుల పంపిణీ వ్యవహారంపై రచ్చ నడుస్తోంది. పలుచోట్ల ప్రధాన పార్టీల అభ్యర్థులే డబ్బులు పంపిణీ చేస్తూ పట్టుబడ్డారు. దీంతో ఎన్నికల సంఘం కార్యాలయం ముందు బీజేపీ నేతలు ధర్నా చేశారు. ఎమ్మెల్యే రఘునందన్ రావు, ఇంద్రసేనారెడ్డి వంటి నేతలు ధర్నాలో పాల్గొన్నారు. ఓపెన్ గా టీఆర్ఎస్ ఫోటో పెట్టి డబ్బులు ఇస్తున్నారు. అది కూడా కొన్ని విజువల్స్ బయటికి కూడా వచ్చింది. ఇవాళ నేను ఎలక్షన్ కమిషన్గా అడుగుతున్నా, మీరు ఒక నీతి నిజాయితీతో మీరు ఎలక్షన్ చేపియాలి, కానీ టోటల్గా టీఆర్ఎస్కి ఫేవరబుల్గా మీరు ఎలక్షన్ చేపియాలని మీరు ప్లాన్లో ఉన్నారు. మీ ఎలక్షన్ కమిషన్ ఆఫీసర్లు ముందే డబ్బులు ఇస్తున్నారు, కానీ మీ ఎలక్షన్ ఆఫీసర్లు వాళ్ళపైన ఏం కూడా చర్యలు తీసుకుంటలేరు. నా గోషామల్ నియోజకవర్గంలో ప్రతి ఇంటింటికి వెళ్ళి టీఆర్ఎస్ వాళ్ళు, ఎంఐఎం వాళ్ళు ఓట్లు ఎన్ని ఉన్నాయి ఓపెన్గా డబ్బులు ఇస్తున్నారు. వాళ్ళపైన లోకల్ పోలీసు వాళ్ళు కానీ ఈ ఎలక్షన్ కమిషనర్ ఆఫీసర్లు కానీ ఎవరు కూడా చర్యలు తీసుకుంటలేరు. మరోవైపు బీజేపీ నాయకుల్లో ఫ్రస్ట్రేషన్ పెరుగుతోందని తెలంగాణ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. రాష్ట్ర ఎన్నికల సంఘం ముందు బీజేపీ ధర్నాను ఓ డ్రామాగా కొట్టిపారేశారు. సోషల్ మీడియాలో బీజేపీ ఫేక్ న్యూస్ ప్రచారం చేస్తోందని ఆరోపించారు. బీజేపీ నాయకుల ధర్నా ఒక డ్రామా. వారు ఈ ఎన్నికల్లో అనేక ప్రయత్నాలు చేసినారు. 10-12 మంది కేంద్ర మంత్రులను, జాతీయ అధ్యక్షులు నడ్డా గారు, హోంమంత్రి గారు, చివరికి ప్రధానమంత్రి గారిని కూడా తీసుకొచ్చి ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్ని ప్రయత్నాలు చేసింది. కానీ వారి ప్రయత్నాలు ఫలించకపోవడంతో ఫ్రస్ట్రేషన్లో ఈరోజు ధర్నాలకు కూడా దిగుతా ఉన్నారు. అంతేకాకుండా బీజేపీ నాయకులు ఫేక్ ప్రచారాలను సోషల్ మీడియాలో ప్రచారం చేసి చివరి నిమిషంలో ప్రజలను కన్ఫ్యూజ్ చేసి 4 ఓట్లు పొందడానికి కూడా కొన్ని కుటిల ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. మొత్తానికి గ్రేటర్ ఎన్నికలు హీట్ పెంచాయి. మద్యం, డబ్బు పంపిణీ యథేచ్ఛగా సాగుతున్నా అధికారులు పెద్దగా పట్టించుకోలేదన్న ఆరోపణలు దుమారం రేపుతున్నాయి. రియాసత్ నగర్ లో ఓ వ్యక్తి డబ్బులు పంచుతూ ఉండగా స్థానికులు అడ్డుకున్నారు. డబ్బులు పంచిన వ్యక్తిని నిలదీశారు. దీంతో రియాసత్ నగర్ లో కాసేపు ఉద్రిక్త వాతావరణం కనిపించింది. ఎందుకు వచ్చినావు? నీ ఎంబడి ఎవరు వచ్చినాడు? నువ్వేడుంటావు? ఎందుకు వచ్చినావు? నీ ఎంబడి ఎవరు వచ్చినాడు?
హైదరాబాద్ పాత బస్తీలో ఓ ఇంటిపై సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడి చేశారు. అక్రమంగా నిల్వ ఉంచిన మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. 70,000 విలువైన మద్యాన్ని పట్టుకున్నారు. ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. గ్రేటర్ వరకు అంతా సిద్ధమైంది. అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. పోలీసులు పటిష్టమైన భద్రతా చర్యలు తీసుకున్నారు. ఎక్కడికక్కడ నిఘా పెట్టారు. నూట 50 డివిజన్లు, అరడజను పార్టీలు. గ్రేటర్ పోలింగ్ కు అంతా రెడీ అయింది. జీహెచ్ఎంసీ ఎన్నికల కోసం రాష్ట్ర ఎన్నికల సంఘం 9,101 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసింది. మొత్తం 1,122 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉన్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో మొత్తం ఓటర్ల సంఖ్య 74,67,256. ఎన్నికల్లో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా అధికారులు చర్యలు తీసుకున్నారు. బ్యాలెట్ పద్ధతిలో ఓటింగ్ జరగబోతోంది. అందుకు తగినట్టుగా సిబ్బందికి శిక్షణ ఇచ్చారు. మొత్తం 36,404 మంది సిబ్బంది పోలింగ్ విధుల్లో ఉన్నారు. పోలింగ్ బూతులకు ఎన్నికల సామాగ్రిని తరలించారు. జీహెచ్ఎంసీ పరిధిలో 30 డిఆర్సీ కేంద్రాల నుంచి 9,101 పోలింగ్ స్టేషన్లకు ఎన్నికల సామాగ్రిని తీసుకెళ్లారు. కరోనా కారణంగా పీపీఈ కిట్లను కూడా పంపిణీ చేశారు. 22,272 కేంద్రాల్లో లైవ్ వెబ్ కాస్టింగ్ ఏర్పాట్లు చేశారు. పోలింగ్ పరిశీలనకు 1,700 మంది మైక్రో అబ్జర్వర్లను నియమించారు. 150 పోలింగ్ కేంద్రాల్లో ప్రయోగాత్మకంగా ఫేస్ రికగ్నిషన్ సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నారు. 660 మంది సెక్టోరియల్ అధికారులను నియమించారు. వికలాంగుల కోసం అన్ని పోలింగ్ కేంద్రాలకు వీల్ చైర్లు తరలించారు. ఎన్నికల కోసం పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. మునుపెన్నడూ లేనట్టుగా పోలీసులను మోహరించారు. అనేక ప్రాంతాల్లో బందోబస్తును పెంచారు. అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నారు. ఓటర్లు స్వేచ్ఛాయుత వాతావరణంలో ఓటు వేసేలా చర్యలు తీసుకున్నారు. పబ్లిక్ అందరు కూడా కోరుతున్నాను, పెద్ద సంఖ్యలో వచ్చి ఓటు వేయాలని చెప్పి నేను కోరుతూ, ముఖ్యంగా ఈ ఎవరు ఓటు వేయడానికి వస్తారో వాళ్ళందరూ కూడా 200 మీటర్స్ అవతలనే వాళ్ళు వెహికల్ పెట్టాలి. అది కూడా అవసరం లేదు, ఎందుకంటే అదే వార్డులో ఉంటారు, అక్కడే దగ్గర ఉంటావు. వాళ్ళు 200 మీటర్స్ అవతలనే వెహికల్ పెట్టాలి. మనం అన్ని కూడా పోలింగ్ లొకేషన్స్ దగ్గర 200 మీటర్స్కి అన్ని చోట్ల కూడా అన్ని రోడ్స్ కూడా మనము బ్యారికేడింగ్ చేయడం జరుగుతుంది. సో పబ్లిక్ కూడా అదర్ దెన్ ఓటర్స్ ఎవరు కూడా మూవ్ కావడానికి అవకాశం లేదు. ఓటర్స్ ఉన్న వాళ్ళు మాత్రమే బయట వచ్చి ఓటు వేయాలి. అనవసరం తిరిగితే డెఫినెట్లీ వాళ్ళపైన చట్టపరమైన యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది, కేసెస్ బుక్ చేయడం జరుగుతుంది. వాళ్ళు ఓటు చేసే వాళ్ళు ఓటేసి మళ్ళీ వాళ్ళు ఇంటికి పోవాలి. అనవసరం గుమ్గూడొద్దని చెప్పి కోరుతాను. గుమ్గూడినా డెఫినెట్లీ వాళ్ళపైన కేసు కావడము ఖచ్చితము. సో పబ్లిక్ అందరూ కూడా కోరుతున్నాను, మీరు ఓటేసి ఇంటికి పోవాలని చెప్పి కోరుతున్నాను. గత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో 40,000 మంది పోలీసులతో బందోబస్తు నిర్వహించారు. ఈసారి మాత్రం 52,500 మంది పోలీసులను మోహరించారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను కమాండ్ కంట్రోల్ సెంటర్ కు అనుసంధానించారు. పోలింగ్ కేంద్రాల్లో 1,752 అతి సున్నిత, 2,934 సున్నిత, 4,415 సాధారణ కేంద్రాలుగా పోలీస్ శాఖ విభజించింది. పోలింగ్ స్టేషన్లకు జియో ట్యాగింగ్ చేసింది. అన్ని పోలింగ్ లొకేషన్స్ అది మన గూగుల్ మ్యాప్ ద్వారా చేస్తున్నారు. కంట్రోల్ రూమ్ ద్వారా మనం మానిటర్ చేస్తాము. తర్వాత ఈవెన్ ర్యాలీ వాళ్ళు నిర్వహిస్తారు, అప్పుడు కూడా రోడ్ షో. కానీ ఏ రూట్లో ఏ ర్యాలీ ఇప్పుడు ప్రయాణిస్తున్నారు, తర్వాత ఏమైనా అపోజిట్ డైరెక్షన్లో ఇంకో వేరే ర్యాలీ వస్తున్నాయి, అది కూడా మన కంట్రోల్ రూమ్ నుంచి మానిటర్ చేయొచ్చు. ఆ రకంగా ఇప్పుడు టెక్నాలజీని అడాప్ట్ చేయడం జరిగింది. ఈ జియో ట్యాగింగ్ మనం ఏం చేస్తున్నారు పోలింగ్ లొకేషన్కి, ఆ ప్రతి పోలింగ్ లొకేషన్లో అక్కడ ఏమైనా సమస్యాత్మక ప్రాంతం ఎక్కడ ఉంది, అక్కడ ఎవరు ట్రబుల్ మోంగర్స్ ఉన్నారు, అక్కడ ఎవరైనా రౌడీ షీటర్స్ ఉన్నారు, దానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ కూడా ఆ ట్యాబ్ ద్వారా కావచ్చు, మొబైల్ ఫోన్ ద్వారా అక్కడ ఉన్న బందోబస్తు సిబ్బందికి ఇమీడియట్లీ దొరుకుతుంది. గ్రేటర్ ఎన్నికల కోసం ప్రధాన కార్యాలయాలతో పాటు అన్ని సర్కిల్ కార్యాలయాల్లో ప్రత్యేక కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేశారు. మంగళవారం ఉదయం 7 నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. మొత్తానికి ఓటర్లకు అసౌకర్యం కలగకుండా రాష్ట్ర ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేసింది. వెల్కమ్ బ్యాక్. మొత్తం మీద గ్రేటర్ ఎన్నికలు హైదరాబాద్ లో లేని ఓ యుద్ధ వాతావరణాన్ని సృష్టించాయి.
సవాళ్లు ప్రతి సవాళ్లతో సిటీలో ఒకనాటి కల్లోలాలు మళ్లీ చెలరేగుతాయా అని అందరూ భీతిలే రేంజ్లో నేతలు ఇష్టానుసారం మాట్లాడారు. జనం మాత్రం ఇవేమీ పట్టించుకోలేదని ఏబిఎన్ ఆంధ్రజ్యోతి నిర్వహించిన ఒపీనియన్ పోల్లో తేలింది. బీజేపీ అధికారంలోకి వస్తే హైదరాబాద్లో శాంతి భద్రతల సమస్య తలెత్తుతుందన్న టీఆర్ఎస్ వాదనను అత్యధికులు అస్సలు విశ్వసించలేదు. 68% మంది పబ్లిక్ బీజేపీ గెలిస్తే కల్లోలాలు వస్తాయన్న ప్రచారం సరికాదని చెప్పారు. గ్రేటర్ ఎన్నికల్లో నేతలు ప్రచారం సాగించిన తీరుపై ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఒపీనియన్ పోల్ పెట్టింది. గ్రేటర్ ప్రచారంలో ప్రధాన పార్టీల తీరు లేని యుద్ధాన్ని సృష్టించిందా అంటూ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి అడిగిన ప్రశ్నకు 77% మంది అవును అని సమాధానమిచ్చారు. 22% మంది మాత్రమే ఈ విషయంలో కాస్త భయపడ్డారు. జరగాల్సిన అభివృద్ధిపై చర్చించాలా, లేని అరాచకాల గురించి మాట్లాడాలా అని ఏబిఎన్ అడిగితే అభివృద్ధి ఎజెండాగా ఉండాలని 91% మంది చాలా క్లారిటీతో బదులిచ్చారు. 8% మంది మాత్రమే అరాచకాలపై మాట్లాడడంలో తప్పులేదని అన్నారు. ఓవరాల్గా ఈ ఒపీనియన్ పోల్ పబ్లిక్ పల్స్ ఏంటో తెలియచేసింది. అభివృద్ధి కాముకులైన హైదరాబాద్ నగర ప్రజలు విష ప్రచారాలు నమ్మరని ఈ పోల్ ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి. ఏదో చెబితే గుడ్డిగా నమ్మేస్తారని అనుకోవద్దని నేతలకు శుతిమెత్తగా చాటి చెబుతున్నాయి. జీహెచ్ఎంసీ ఎన్నికల కోసం పోలీసులు నిఘా పెంచారు. ఎక్కడికక్కడ తనిఖీలు చేస్తున్నారు. తనిఖీల్లో భాగంగా గంజాయి ముఠాను అరెస్ట్ చేశారు. విశాఖ నుంచి హైదరాబాద్ గంజాయి తరలిస్తూ ఉండగా నిందితులను ఎస్ఓటీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 76 కిలోల గంజాయిని సీజ్ చేశారు. 3 పోలీసులు అరెస్ట్ చేయగా మరో 2 పరారీలో ఉన్నారు. మంచి ఇన్ఫర్మేషన్ ఎవరు కానీ వాళ్ళ సంబంధి ఎవరు మనకు మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తారు, వాళ్ళని రివార్డ్ కూడా పక్కా ఇస్తాము. ఎట్లానే ఈ గ్యాంగ్ పూర్తిగా అందరినీ పట్టుకొని వాళ్ళందరి మీద పీడీ యాక్ట్ అమలు చేసి వాళ్ళు లోపల ఉన్నప్పుడు పక్క ట్రయల్ కండక్ట్ చేయాలా మన ఉద్దేశం. ఈ కేసులో కూడా ఈ పురోగతి సాధించిన మా సిసిఎస్ టీమ్ సిబ్బంది, దాంట్లో మన ఓఎస్డి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఇన్స్పెక్టర్ మహేష్ కావచ్చు, ఇంకా వాళ్ళ అంత టీమ్ మెంబర్, దే హ్యావ్ రియలీ డన్ అ వెరీ గుడ్ జాబ్ ఇన్ డిటెక్టింగ్ దిస్ కేస్. మన డీసీపీ క్రైమ్ యాదగిరి గారు, తర్వాత మన ఎల్బీ నగర్ డీసీపీ సంతృప్త్ సింగ్ వాళ్ళు ప్రత్యేకంగా అక్కడ హర్యానా పోలీసుతో కూడా మాట్లాడి అక్కడ లోకల్ కోఆర్డినేషన్ వాళ్ళు తీసుకున్నారు. కరోనా ఇంకా భయపెడుతోంది. కానీ కొందరిలో మాత్రం టెన్షనే కనిపించడం లేదు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పాల్గొంటున్న సిబ్బందిలో నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టుగా కనిపించింది. మాస్కులు లేకుండానే దర్శనమిచ్చారు. కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. ఇప్పటికీ భారీ సంఖ్యలోనే పాజిటివ్లు నమోదవుతున్నాయి. భౌతిక దూరం, మాస్కులు తప్పనిసరి అని అధికారులు హెచ్చరిస్తూనే ఉన్నారు. అయినా కొందరికి అవేమీ పట్టడం లేదు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పాల్గొంటున్న సిబ్బందిలోనూ కొందరిలో నిర్లక్ష్యం కనిపిస్తోంది. మాస్క్లు ధరించడానికి ఆసక్తి చూపడం లేదు. ఒకవేళ మాస్క్ ను పెట్టుకున్నా ముక్కును, మూతిని కవర్ చేయడం లేదు. దీంతో వైరస్ విజృంభిస్తుందనే ఆందోళన వ్యక్తమవుతోంది. మర్చిపోయినాం, ఇంటికాడ ఇచ్చినారు, సార్లు ఇచ్చారు, మేము మర్చిపోయినాం, తెచ్చుకోలేదు. పెట్టుకున్నాను సార్. మరి పెట్టుకున్నారు కానీ మరి మీరు ఇది సోషల్ డిస్టెన్స్ పాటించట్లేదు. మరి మాస్క్ పెట్టుకుని ఉంటే మీకు కోవిడ్ వస్తే పరిస్థితి ఏంది? ఏం చేస్తాం సార్, గవర్నమెంట్ ఏదో చూడాలి, అందుకంటే ఏం చేస్తాం. ఆన్ డ్యూటీలో వచ్చాం కదా సార్. ఆన్ డ్యూటీలో ఉన్నా కానీ మనం తీసుకోవాల్సిన ప్రికాషన్స్ తీసుకోవాలి కదా. తీసుకోవాలి సార్. ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నా అని చెప్పి పెట్టుకున్నాను. మరి ఇక్కడ మాకు ఎందుకు సోషల్ డిస్టెన్స్ పాటించట్లేదు అందరూ? సోషల్ డిస్టెన్స్ అంటే ఉన్న ఏరియా చిన్నది, ఎట్లా ఏం చేస్తారు? ఆ ఏరియాలో వేడిగా ఉంది, చాలా వేడిగా ఉంది, అందుకని ఇటు పక్కకు వచ్చాము. పోలింగ్ సామాగ్రి డిస్ట్రిబ్యూషన్ సెంటర్లలో సిబ్బంది గుంపులుగా కనిపించారు. భౌతిక దూరం మాటనే మర్చిపోయారు. కరోనాను కేర్ చేయనట్టుగా ప్రవర్తించారు. మాస్కులు ధరించడం పైన నిర్లక్ష్యమైన సమాధానాలే చెప్పారు. అమ్మ మరి ఎంత తీవ్రతరంగా ఉంది, అందరూ కూడా కలిసి కూర్చున్నారు. ఇక్కడ కోవిడ్ ఉన్న వ్యక్తి కనుక వచ్చిన పరిస్థితి ఏంది? మరి మాస్క్ పెట్టుకుని ఎందుకు తిరుగుతున్నారు? సారీ రేపు పొద్దున మీకు కోవిడ్ వస్తే పరిస్థితి ఏంది? పెట్టుకుంటున్నాం సార్. ఇప్పుడే వచ్చాను సార్. ఎప్పుడు వచ్చినా కూడా మాకు టీం సెట్ అవ్వాలి. మాకు టీం సెట్ అవ్వాలి. ఏదైనా సరే మాస్క్ ఉండాలి కదా.
ఉంది కాదు నా కదా బ్యాగ్ మేడం, లో తిరుగుతూ ఉంది. ఉన్నారు కదా, మరి ఎవరైనా కోవిడ్ వస్తే పరిస్థితి ఏంటి? లేదు నాది ఇక్కడ ఉందండి, నా బ్యాగ్ లో ఉంది, చూపిస్తాను రండి. మరి ఇక్కడ అధికారులు ఎందుకని మీరు శానిటైజర్ ఏర్పాటు చేయలేదు? శానిటైజర్స్, మాస్కులు అన్నీ ఉన్నాయండి, అన్నీ ఉన్నాయి. యాక్షన్ తీసుకోవాలి గవర్నమెంట్, 100% యాక్షన్ తీసుకోవాలి. ఇలాంటివి అసలు ఎంకరేజ్ కూడా చేయొద్దు. అలాంటప్పుడు మీరు పోలింగ్ పెట్టేదే లేకుండే. ఎన్నికల్లో శానిటేషన్ కు పెద్దపీట వేస్తామని అధికారులు చెప్పారు. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితులు అలా లేవు. పలు సెంటర్లలో శానిటైజర్లే కనిపించలేదు. దీంతో కరోనా వైరస్ వ్యాప్తిపై ఆందోళన వ్యక్తమవుతోంది. మరోవైపు ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని ఉన్నతాధికారులు సూచిస్తున్నారు. కరోనాను లైట్ తీసుకోవద్దని హెచ్చరిస్తున్నారు. మెట్రోలో బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ సందడి చేశారు. ఎర్రగడ్డ నుంచి బీజేపీ కార్యాలయం వరకు మెట్రోలో ప్రయాణించారు. ప్రయాణికులను పలకరించారు. మల్కంపేట ఎల్లమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. మీరు డైరెక్ట్ కూర్చొని ఫోన్ చేస్తాను బొమ్మని 97 కదా ఎన్ని కెమెరా కనీసం ఇక్కడ ఫీలింగ్ ఉండాలి కదా నెక్స్ట్ స్టేషన్ అసెంబ్లీ డోర్స్ విల్ ఓపెన్. లేడీస్ కంపార్ట్మెంట్ ఖాళీ ఉందా కూర్చోండి మీరు డైరెక్ట్ కూర్చొని ఫోన్ చేస్తాను బొమ్మని. ఇది ఇవాల్టి హలో హైదరాబాద్ అప్డేట్స్ కొనసాగుతాయి. చూస్తూనే ఉండండి ABN.